10 మంది కలిసి ఉండి కూడా మరి అందరూ దూరంగా జీవిస్తున్నటువంటి మరి అటువంటి ఆలోచన అటువంటి వాతావరణంలో మనం జీవిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క నమాజ్ అనేది విడిచిపెడితే మనలో శాంతి అనేది పోతుంది. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్పడం జరిగింది, నమాజ్ సిగ్గుమాలిన పనుల నుంచి చెడు విషయాల నుంచి మనుషుల్ని ఆపుతుంది. మనిషికి ప్రశాంతత అనేది నమాజ్లో దొరుకుతుంది అని, మనిషికి ప్రశాంతత అనేది నమాజ్లో కానీ ఖురాన్ చదవటంలో కానీ, నమాజ్ చదవటం కానీ ఖురాన్ చదవటం కానీ వీటిల్లో మనిషికి ప్రశాంతత దొరుకుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరిగింది. మనిషి ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని అధికారాలున్నా, ఎన్ని ఆర్భాటాలు ఉన్నా కూడా మనకి ఆశ అనేది పోదు, కష్టాలు నష్టాలు బాధలు అనేవి పోవు. మనకి ఏదో ఒక కలత, ఏదో ఒక దిగులు, ఏదో ఒక టెన్షన్ ఉంటూనే ఉంటుంది. కానీ ఒక్క నమాజ్ చదివి చూడండి, లేదా ఒక సూరా, లేదా ఒక ఆయత, ఒక సూరా ఏదైనా ఖురాన్ చదివి చూడండి, ఎంత ప్రశాంతంగా ఉంటుందో మిమ్మల్ని మీరే ఒకసారి పరీక్షించుకోండి. అల్లాహు అక్బర్. ఈ యొక్క నమాజ్కు ఉన్నటువంటి పవర్ కానీ ఖురాన్కు ఉన్నటువంటి పవర్ కానీ మీకు తెలియాలంటే ఒకసారి మీరు అది చదివి చూడండి. అల్హమ్దులిల్లా. ఒకరోజు ఏదైనా ఒక రోజు మీరు 5 నమాజులు చేసి చూడండి, మీకు అల్హమ్దులిల్లా ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇది నేను చెప్తే మీకు అర్థం కాదు, ఇది మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు అది మీకు అర్థమవుతుంది. ఇది ఎవరైతే అనుభవిస్తున్నారో దీని గురించి వాళ్ళకి తెలుసు. అల్హమ్దులిల్లా. ఇది మాటలతో చెప్తే అర్థమయ్యే విషయం కాదు. ఇకపోతే నమాజ్ను 5 పూటల తూచా తప్పకుండా పాటించాలి. ఇది కూడా విశ్వాసంలో, ఇస్లాంలో, ఈమాన్లో భాగం. ఈ యొక్క 3 ఆరాధనలలో ఇది కూడా ఒకటి. మనసుతోటి, నోటితోటి, శరీరంతో చేసే ఆరాధనలో ఈ యొక్క నమాజ్ చాలా విలువైనది. అందుకే ఈ యొక్క నమాజ్ అల్హమ్దులిల్లా చాలా చోట్ల చాలా విషయాలలో ఈ యొక్క నమాజ్ ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా దేవుడు ఎవరికైతే డబ్బులు ఇచ్చాడో, స్తోమత ఇచ్చాడో వారు జకాత్ చెల్లించాలి. 8 రకాల కేటగిరీలు ఎవరు ఇవ్వాలి? కేవలం మన చుట్టాలకి ఆల్రెడీ డబ్బులు ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ మనమే కాదు, ఇంకా అనేక మందికి కూడా జకాత్ ఖర్చు పెట్టాలని చెప్పడం జరిగింది. అసలు జకాత్ కనుక కరెక్ట్ పద్ధతిలో తీస్తే కనుక అసలు ఈ ప్రపంచంలో పేదరికం అనేది చాలా తగ్గిపోతుంది. అల్హమ్దులిల్లా. మరి ఈ యొక్క జకాత్ ఎవరు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఖురాన్లో చెప్పడం జరిగింది. జకాత్ కనుక తీయకపోతే వారికి నరకంలో ఏం శిక్ష ఉంటుందో కూడా అది కూడా ఖురాన్లో చెప్పడం జరిగింది. ఇక ఉపవాసాలు పాటించాలి. రంజాన్ నెల మొత్తం కూడా ఉపవాసాలు పాటించాలి. మరియు ఒక్క రంజాన్ నెలే కాకుండా మరియు నఫిల్ ఉపవాసాలు, మరియు కొన్ని ఫర్జ్ ఉపవాసాలు, కొన్ని సున్నత్ ఉపవాసాలు కూడా ఉన్నాయి. అవి పాటిస్తే పర్వాలేదు, పాటించకపోయినా పర్వాలేదు, కానీ రంజాన్ ఉపవాసాలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఈ రంజాన్లో ఎవరైతే ప్రయాణంలో ఉండో, అనారోగ్యంతో ఉండో, ఇబ్బందుల్లో ఉండో, ఎవరైతే రంజాన్లో ఏవైనా ఉపవాసాలు కనుక విడిచిపెట్టడం జరిగితే వాటిని